జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. కంటే తప్పే ఉంది జయంతి. వాళ్లకంటూ ఒక బాబో పాపో ఉండాలి కదా. కొత్తగా పిల్లలు పుట్టినంత మాత్రాన ఇప్పుడున్న పిల్లల్ని నిర్లక్ష్యం చేయమమ్మా. అందరినీ సమానంగా చూసుకుంటాం. అవునత్తయ్య, మీ మాటని కాదని, మీ మనసుకి విరుద్ధంగా మేమీ పని చేయాలనుకోలేదు. అనుకోకుండా జరిగిపోయింది. మీకు ఈ విషయం చెప్పేలోపు మీరు మమ్మల్ని పిల్లల్ని కనద్దు అన్నారు. ఏం చేయాలో అర్థం కాలేదు. ఆహా, ఇప్పుడు ఎన్నో నెలమ్మా నీకు? 3వ నెలంట. ఇన్నాళ్ళు ఈ విషయం దాచిపెట్టి నీరసంగా ఉంది, బీపీ పడిపోయిందని అబద్ధాలు చెప్పి నన్ను మోసం చేసింది. నిన్ను మోసం చేయాలనుకోలేదమ్మా. నీకు చెప్పలేని నిస్సహాయ స్థితిలో ఉండిపోయాం. ఈరోజు నేనే మీతో చెప్పాలనుకున్నాను. ఇంకేం చెప్పకభి. మీరు నాకు చేసిన మోసం, ద్రోహం ఈ జన్మలో మర్చిపోలేను. వాళ్ళు పిల్లల్ని కండావు, మోసం ద్రోహం ఎలా అవుతాయి జయంతి? నేను హారికకి మాత్రమే పిల్లలు కావాలి అనుకున్నాను, వసు కాదు. వసు వీళ్ళ పిల్లల కంటే ఏమైందమ్మా? వసు పిల్లల్ని కంటే అభికి. మీకు కడుపు కోత మిగలకుండా ఉండాలంటే మీ రెండో కోడలు ఎప్పటికీ పిల్లల్ని కనకూడదు. ఇది నీ మనసులోనే ఉండాలమ్మా. మీ ఇంట్లో ఎవ్వరికీ చెప్పకూడదు. చెప్పమ్మా, ఏమిటి మీ సమస్య? నేనింకా బ్రతికుండడమే నా సమస్య. నాకెందుకు చావు రాలేదో అర్థం కావడం లేదు. ఎందుకలా మాట్లాడుతున్నారు అత్తయ్య? మేం చేసిన తప్పైతే మమ్మల్ని శిక్షించండి. మీరెందుకు మీ చావుని కోరుకుంటున్నారు? మిమ్మల్ని శిక్షించడానికి నేనెవర్ని? మీ దృష్టిలో నేనెప్పుడో చచ్చిపోయాను. అమ్మా, పదే పదే ఆ మాట అనకండి అత్తయ్య. కావాలంటే మీ కాళ్ళు పట్టుకుని క్షమాపణ అడుగుతాను. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.